బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సాయంత్రం హస్తినాకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి సీఎం రేవంత్ బయలుదేరి వెళ్తారు. రేపు ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. అయితే తెలంగాణ నుంచి సీఎం రేవంత్ అలానే పిసిసి చీఫ్ మహేష్ కుమార్, మంత్రి దామోదర్ రాజనరసింహులు పాల్గొంటారు. ఇక ఈ నెల 28న పార్టీ ఆవిర్భావం, ఓట్ చోరీ, నరేగా పథకంలోని గాంధీ బొమ్మ తొలగింపు, నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియా గాంధీల పేర్లు చేర్చడం వంటి అంశాలపై సిడబ్ల్యూసిలో చర్చించనున్నారు. అయితే ఆదివారం సైతం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు. ఇక పార్టీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక సిడబ్ల్యూసి మీటింగ్ పై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన అంశాలేంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ప్రియాంక. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ముఖ్యంగా రేపు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతా ఉంది. ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొంటారు. అయితే ఈ సమావేశంలో సిడబ్ల్యూసి మీటింగ్ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పిసిసి చీఫ్ కూడా పాల్గొంటారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు ఏఐసిసి సెక్రటరీగా ఉన్న వంశచంద్ర రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే ముఖ్యంగా రేపు జరిగే సమావేశం చాలా కీలక సమావేశం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇప్పటికే ఓటు చోరీ విషయంలో బీహార్ ఎన్నికలకు ముందే రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించారు. అయినా కూడా లక్షల ఓట్లను ఆయా రాష్ట్రాల్లో బీజేపీ తమకు అనుకూలంగా లేని ఓటర్లందరినీ కూడా తీసేసి ఓటు చోరీకి పాల్పడదని చెప్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంది. మరోవైపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏదైతే యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెచ్చిన పథకం ఉందో నరేగా పథకం, నరేగా పథకంలో మహాత్మా గాంధీ బొమ్మను కూడా తొలగించింది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం. దాంతో పాటు నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీని ఈ రోజు ఈడీ కేసుల చుట్టూ చుట్టూ దీన్ని ఢిల్లీ హైకోర్టు తప్పని చెప్పినప్పటికీ కూడా కావాలని రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా చేస్తుందని చెప్పి తెలుస్తా ఉంది. ఈ అంశాలతో పాటు ఈ నెల 28వ తేదీన పార్టీ జాతీయ ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఆ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏ విధంగా జయప్రదం చేయాలనే అంశం పైన ఈ 4-5 అంశాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులు, ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఇబ్బందులు ఏంటి, ప్రస్తుత రాష్ట్రాల్లో ఉన్న కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య సమస్యలు ఏంటని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ చర్చిస్తారు. ఓవరాల్ గా దేశవ్యాప్తంగా తీసుకోవాల్సిన అంశాలు అయితే నరేగా పథకంలో గాంధీ బొమ్మ తొలగింపు, అదేవిధంగా ఓటు చోరీ అంశంతో పాటు పార్టీ జాతీయ ఆవిర్భావ దినోత్సవాలు, 3 అంశాలను కూడా పార్టీ చర్చించి రాష్ట్రాలు అమలు చేయాల్సిన అంశంపై చర్చిస్తాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇవాళ సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో పాల్గొంటారు. ఎల్లుండి కూడా ఢిల్లీలోనే ఉండి పార్టీ అగ్రనేతలు, రాష్ట్రానికి సంబంధించిన పార్టీ విషయాలతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీ, ఇతర రాజకీయ అంశాలు చర్చిస్తున్నప్పటికీ కూడా పలువురు కేంద్ర మంత్రులు కూడా కలుస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఇక ఎల్లుండి 28వ తేదీ రాత్రికి హైదరాబాద్ కు చేరుకుంటారు. ఎందుకంటే 29వ తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ తేదీ సాయంత్రం నైట్ హైదరాబాద్ చేరుకుంటారు. ప్రియాంక.